Step into Value Zone. Value Zone. Hypermart. Button. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే. హరి ఓం శివం. గురుగారు, మార్గశిర మాసం ధనుర్మాసం రెండు ఒకటేనా? అసలు ఇది మార్గశిర మాసమా? ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ధనుర్మాసమా? అసలు పౌర్ణమి, మృగశిర నక్షత్రంలో వచ్చే పౌర్ణమి మాసాన్ని చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అంటాం. మరి ధనుర్మాసం కూడా ఇప్పుడే వస్తుంది కదా గురుగారు. అంటే ఈ రోజు నుంచి మనకి మార్గశిర మాసం స్టార్ట్ అయింది. మరి మధ్యలో మళ్ళీ 17 తారీఖు ధనుర్మాసం అంటున్నారండి. కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది. ఓకే, అంటే చాలామందికి స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఆ వివరణ ఇస్తున్నా. అంటే రేపు 16వ తారీఖు, డిసెంబర్ 16వ తారీఖు ఈవినింగ్ మనకి సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అప్పటి నుంచి జనవరి 14 వరకు ఆయన ధనురాశిలో ఉంటాడు. జనవరి 14న ఆయన మకర రాశిలోకి వెళ్ళి మకర సంక్రాంతి జరుగుతుందన్నమాట. అంటే అది సౌర సిద్ధాంతం, సౌరమానం ప్రకారం. మనకి ఇక్కడ తమిళనాడులో ఎక్కువగా ప్రాముఖ్యంలో ఉండేది సౌర సిద్ధాంతం. కాబట్టి ఏంటంటే ధనుర్మాసం ఎక్కువగా సౌత్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు. సౌత్ ఇండియాలో ఎక్కువగా చేసుకునేది తమిళులు కాబట్టి తమిళ్లు ఫాలో అయ్యేదాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. మరి ధనుర్మాసం రేపు డిసెంబర్ 17, అంటే 16 సాయంత్రం నుంచి వస్తుంది ధనుర్ సంక్రమణం. బట్ 17 మన నుంచి మనం ధనుర్మాసం అని చెప్పుకుంటాము. 17 నుంచి జనవరి 14 వరకు కూడా. మరి అసలు ఈ ధనుర్మాసాన్ని స్పిరిచువల్ లైఫ్లో ఏ విధంగా మనం దాని నుంచి ఒక ఫ్రూట్స్ అనేవి మనం తీసుకోవాలి. మనకి ప్రతి మాసంలో కూడా చాలా గొప్పతనాలు ఉంటాయి. బట్ ఈ మార్గశిర మాసం, ఈ ధనుర్మాసంలో చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చేవి. అంటే 2 విధాలుగా అన్నమాట. అంటే ఇక్కడ 2 గొప్పతనాలు ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు మార్గశిర మాసానికి నేనే అని చెప్పాడు. ఆయన మార్గశిర మాసం అంటే నేనే అని చెప్పాడు. మరి ధనుర్మాసానికి కూడా ఒక ప్రాముఖ్యత ఆల్రెడీ ఏర్పడింది. మరి ఇంత అద్భుతమైన ప్రాముఖ్యత ఉన్న దాంట్లో మరి ఈ మాసంలో ఏం చేయాలి? విష్ణు సహస్రనామ పఠనం చేయాలి. ఈ మాసం మొత్తం విష్ణు సహస్రనామ పఠనం చేయాలి. ఎవరైతే నీలాదేవి అంటే గోదాదేవి ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారో ఈ నెల మొత్తం ఆ తల్లి యొక్క లీలలు, పాసురాలను చదువుకుంటూ ఆమె యొక్క లీలల్ని పొగుడుకోవాలి. ఆమెకి గోదా కళ్యాణాలు చేస్తూ ఉండాలి. అంటే ఈ విధంగా మనం ఒక స్పిరిచువల్ లైఫ్లో స్టెప్ బై స్టెప్ ఎక్కడం అనేది మనకి ఒక అద్భుతమైన మాసంగా స్పిరిచువల్ లైఫ్లో మనం చెప్పుకోవచ్చు. మరి విష్ణు సహస్రనామం, మళ్ళీ నువ్వు వెంటనే క్వశ్చన్ అడుగుతావు కదా, గురుగారు చిన్న మంత్రం ఏమైనా ఉంటే చెప్పండి అని. విష్ణు సహస్రనామానికి సమానమైన మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సహస్రనామ తత్తుల్యం, సహస్రనామాలకు సరిపడా ఈ ఒక్క మాట చెప్పుకుంటే శ్రీరామ అనేది చదువుకుంటే చాలంట. ఎన్నిసార్లు చదవాలి సార్ రోజు? అనుకున్నా ముఖేష్, నువ్వు వెంటనే క్వశ్చన్ అడుగుతావని. ఒకటి నేను కావాల్సింది, భగవంతుడికి కావాల్సింది ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధ మాత్రమే. గుర్తుపెట్టుకో. ఓకే, సంఖ్య ప్రధానం కాదు, సంఖ్య ప్రధానం కాదు. చాలా ఇంపార్టెంట్గా మనం, అందుకనే మనకి కార్తీక మాసంలో శివుడు ఏక బెల్వం పెట్టినా చాలన్నాడు, ఒక చెంబు నీళ్లు పోసినా చాలన్నాడు, తృప్తి చెందుతానన్నాడు ఆయన. అంత క్లియర్గా వాళ్ళు ఎందుకు అక్కడ మనకి పురాణాలు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మనకు కావాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధ మాత్రమే ప్రధానం, అంతేగాని కౌంటింగ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 30 రోజులు ఈ మీరు చెప్పిన శ్లోకం చదువుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఎవరికైతే తిరుప్పావై వచ్చో, ఎవరైతే గోదాదేవిని ఆరాధిస్తారో బాగా, వాళ్ళు తిరుప్పావై పాసురాలు చదువుకుంటూ ప్రతిరోజు కూడా రకరకాల వ్రతాలు ఉంటాయి, గోదాదేవి వ్రతాలు, అవన్నీ చేసుకుంటూ అమ్మవారి కళ్యాణం చేసుకుంటూ చాలా అద్భుతంగా ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతంగా చేసుకుంటారు. మార్గశిర మాసంలో ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలంటారా? పాటించాలి కదా నాన్న. మరి మనకి జనరల్గా ఏంటంటే చాలామందికి కార్తీక మాసం అయిపోయింది అనగానే
చికెన్ రేట్లు పెరిగిపోతాయి కదా. నువ్వు అడగాల్సింది, నువ్వు అడగాలనుకున్నది అదే కదా. అంటే ఇప్పుడు నేను లోకం మీద ఏం నడుస్తుందో అది అడుగుతాను గురుగారు. ఎగ్జాక్ట్లీ ముఖేష్. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు కూడా సాత్వికమైన ఆహారం తీసుకోమనే చెప్తున్నాయి. ఓకే, సాత్వికమైన ఆలోచన విధానాన్ని మాత్రం చెప్తున్నాయి. ఓకే, కాబట్టి అది ఒక కులానికి ఉన్న అధికారం. ఓకే, ఏ కులానికైతే అధికారం ఉందో ఆ కులాల వాళ్ళు తినచ్చు, వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఎటువంటి నియమ నిబంధనలు ఏం లేవు. బట్ రియల్గా స్పిరిచువల్గా ఎదగాలనుకునే వాళ్ళు సాత్వికమైన ఆహారము, సాత్వికమైన ఆలోచనల విధానంలో ఉంటే మాత్రమే స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళగలరు. అదేవిధంగా ధనుర్మాసంలో ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలంటారా మరి? అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ కార్తీక మాసం అన్నారు, ఇప్పుడేమో ధనుర్మాసం అంటున్నారు. నెక్స్ట్ పోతే ఇంకో మాసం వస్తుంది. సో ఇలా 3 నెలలు బ్రహ్మచర్యం ఖచ్చితంగా ఉంటేనే రిజల్ట్ వస్తుందా లేదా అనేది నా ప్రశ్న. అంటే అసలు మనం ఒక ఏదైనా పరిహారంలో 3 నెలలు బ్రహ్మచర్యం పాటించాలి అక్కడ మాట్లాడుకోలేదు కదా. ఓకే, అటువంటి గృహస్థికి ఎప్పుడు కూడా అటువంటి నియమాలు ఉండవు. ఓకే, నెలపాటు వ్రతం చేసే నియమాలు ఎప్పుడు ఉండవు. కానీ వ్రతం చేసే విధానం, ఇప్పుడు మనం ఒక వ్రతం గురించి మనం ఇంత ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, మార్గశిర లక్ష్మీవార వ్రతం అని. ఓకే, మాట్లాడుకున్నప్పుడు లక్ష్మీవారం మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి. మనం ఏకాదశి వ్రతం చేసుకుంటాం. ఏకాదశి అంటే దశమి ఏకాదశి 2 రోజులు కూడా, దశమి రాత్రి ఏకాదశి 2 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పండి. అంతేగాని కంప్లీట్గా నెలల పాటు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు గృహస్థ ధర్మాలే ఉంటాయి. ఓకే, అంతేగాని బ్రహ్మచర్యం పాటించాలని ఉండదు. సో వ్రతం చేసేటప్పుడు 30 రోజుల వ్రతం అయితే ఖచ్చితంగా 30 రోజుల వ్రతం అంటూ కంటిన్యూ చేసే వాళ్ళకి బ్రహ్మచర్యం పాటించాలి. అలా కాకుండా మీకు నేను లక్ష్మీవార వ్రతం చెప్పాను, అట్లాగే ఇంకా ఏకాదశి వ్రతం ఉంటుంది, పౌర్ణమి వ్రతం ఉంటుంది. ఈ వ్రతాలు చేసేవాళ్ళు ఆ ఒక్కరోజు మాత్రము బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది. ఈ శ్లోకంతో పాటు ఇంకేదైనా స్వామి వారికి పూజ చేసుకునేటప్పుడు నైవేద్యం ఏదంటే ఇష్టం విష్ణుమూర్తికి? విష్ణుమూర్తికి చిత్రాన్నం అంటే చాలా ఇష్టం అన్న. పులిహార. ఓకే, పులిహార, దద్దోజనం, ఈ రెండిటితో నైవేద్యం పెట్టగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంపార్టెంట్గా ఆయనకి కావాల్సింది మరీ చెప్తున్నా కదా, నామజపము, దాంతో భక్తి శ్రద్ధ అనే ఒక ఇంగ్రీడియంట్స్ని కలపాలి. ఆ రెండింటిని కలిపితే కనుక అద్భుతమైన నైవేద్యం ఆయనకి అదే తయారైపోద్ది అనమాట. ఓకే, ఖచ్చితంగా అఖండమైన ఫలితాలు చూడొచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హరి ఓం శివం. చూశారు కదా, మార్గశిర మాసం ధనుర్మాసంకి తేడా ఏంటో వివరించారు. ఈ ధనుర్మాసంలో మార్గశిర మాసంలో ఏ పూజ చేస్తే మనకు మంచి ఫలితం ఉంటుందో గురువుగారు చెప్పారు.